మనం సముద్రంలో నడిచే భారీ షిప్స్ అయితే చూస్తూ ఉంటాం. ఇవి ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటాయి అనుకుంటాం, కానీ నిజమైన ప్రమాదం సముద్రంలో కాదు, ఎప్పుడైతే షిప్ మెయింటెనెన్స్ సమయంలోనే డ్రై డాక్ వస్తుందో అప్పుడు మొదలవుతుంది. షిప్ హల్లు మీదుగా పెరిగే గ్రోత్ వల్ల ఫుల్ కన్సప్షన్ అయితే పెరుగుతుంది, స్పీడ్ తగ్గుతుంది. అందుకే ఈ జైంట్ షిప్స్ అన్ని కూడా డ్రై డాక్ అనే ప్రమాదకరమైన ప్రాసెస్ లోకి అయితే తీసుకుని వెళ్తారు. అక్కడ కంప్లీట్ గా సెట్ చేస్తారు. ఇక్కడ P4s ఇంకా స్టెబిలిటీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా చూస్తారు. ఒక్క చిన్న మిస్టేక్ అయితే షిప్ తలకిందులు అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. ఈ ఛాన్స్ కూడా ఎక్కడ తీసుకోకూడదు అనేసి ఈ డ్రై డాక్ అయితే తీసుకుని వెళ్తారు. ఈ వీడియోలో డ్రై డాక్ వెనకాతలో ఉన్న రియల్ ఇంజనీరింగ్ సీక్రెట్స్ అయితే కంప్లీట్ గా మీరు చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సముద్రంలో తేలియాడే భారీ సరుకు రవాణా నౌకల్ని చూస్తుంటాం, కానీ వాటిని నీళ్లలోంచి బయటకు తీయాల్సొస్తే అది మామూలు రిపేర్ కాదు, సాక్షాత్తు భౌతిక శాస్త్రంతో ఆడే ఒక డేంజరస్ గేమ్. ఇంతకీ ఆ ఆట వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక ఓడ అడుగు భాగం మురికిగా ఉంటే ఏమవుతుంది? ఇదేదో చూడ్డానికి బాగోలేదనే విషయం కాదు, ఇది కొన్నిసార్లు లక్షల డాలర్ల నష్టాన్ని, పర్యావరణానికి పెనుముప్పును తెచ్చిపెట్టే ఒక పెద్ద సమస్య. ఓడ అడుగున మొక్కలు, బార్నకల్స్ లాంటి సముద్రజీవులు అతుక్కుపోవడాన్ని టెక్నికల్గా హల్ ఫౌలింగ్ అంటారు. ఇది ఓడ వేగానికి పెద్ద బ్రేకులు వేసినట్టు పనిచేస్తుంది. దాని ఫలితంగా ఇంజిన్ ఎక్కువ కష్టపడాలి, అంటే ఫ్యూయల్ వాడకం ఆకాశాన్నంటుంది. దీనివల్ల పర్యావరణానికి హాని, కంపెనీలకు ఆర్థికంగా పెద్ద దెబ్బ. అంతేకాదు, ఓడ బాడీ కూడా దెబ్బతింటుంది. ప్రాబ్లమేంటో మనకు అర్థమైంది. మరి సొల్యూషన్ సింపుల్, ఓడను క్లీన్ చేయడమే కదా అనిపిస్తోంది. కానీ 1,00,000 టన్నుల బరువున్న ఒక భారీ ఓడను శుభ్రం చేయడం అనేది మనం అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదు. అసలు అందులో ఉన్న చిక్కులేంటో ఇప్పుడు చూద్దాం. మన చిన్న పడవను క్లీన్ చేసినట్టుగా దీన్ని చెయ్యలేరు, ఎందుకంటే అలా చేస్తే ఓడకు వేసిన విషపూరితమైన యాంటీఫౌలింగ్ పెయింట్, ఆ సముద్రజీవులు అన్నీ నేరుగా హార్బర్ నీళ్లలో కలిసిపోతాయి. అందుకే రోబోటిక్ క్లీనర్లు వాడినా చాలా పోర్ట్లలో వాటి వాడకంపై కఠినమైన ఆంక్షలుంటాయి. మరి నీళ్లలో క్లీన్ చేయడం కుదరనప్పుడు ఇంకేం దారి ఉంది? ఉన్నది ఒకే ఒక్క దారి, ఓడ కింద ఉన్న నీళ్లనే తీసేయడం. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే నిజం. ఈ భారీ ప్రాసెస్నే డ్రై డాకింగ్ అంటారు. ఇదేదో కావాలంటే చేయించుకునేది కాదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రతి వాణిజ్య నౌక తప్పనిసరిగా ప్రతి 5 ఏళ్లకోసారి డ్రై డాకింగ్కు వెళ్లాలి. ఇది కేవలం క్లీనింగ్ కోసం మాత్రమే కాదు సుమా, ప్రొపెల్లర్లు, రడ్డర్లు లాంటి నీటి లోపల ఉండే కీలక భాగాల మెయింటెనెన్స్ కోసం కూడా ఇది చాలా అవసరం. డ్రై డాక్లోకి ఓడను తీసుకురావటం చూడడానికి కారు పార్కింగ్ లాగే అనిపించొచ్చు, కానీ ఇది మామూలు పార్కింగ్ కాదు. ఇక్కడ సూక్ష్మమైన ఖచ్చితత్వం కావాలి. ఎందుకంటే నీటి అడుగున మన కంటికి కనబడని కాంక్రీట్ బ్లాక్స్ ఉంటాయి. వాటి మీద ఓడను సెంటీమీటర్ తేడా కూడా లేకుండా కరెక్ట్గా నిలబెట్టాలి. ఇంత కష్టమైన పనిని ఎలా చేస్తారు? దీనికోసం ఇంజనీర్లు ఒక స్మార్ట్ టెక్నిక్ వాడతారు. దాని పేరే ట్రిమ్ బై ది స్టర్న్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓడ వెనక భాగాన్ని కొంచెం కిందికి ఉండేలా చేస్తారు. దీనివల్ల ఓడ ముందుగా వెనకాల ఉన్న బ్లాక్స్ మీద సెట్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం సెటిల్ అవుతుంది. భలే ఉంది కదా టెక్నిక్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ తెలివైన పరిష్కారమే ఒక పెద్ద ఊహించని ప్రమాదానికి తలుపులు తెరుస్తుంది. అవును, సరిగ్గా ఈ పాయింట్ నుంచి ఈ మొత్తం ప్రక్రియ ఒక సింపుల్ ఇంజనీరింగ్ జాబ్లా కాకుండా ఫిజిక్స్తో చేసే ఒక ప్రాణ సంకటమైన పోరాటంలా మారిపోతుంది. ఓడ స్టెబిలిటీకి ఇక్కడే అసలైన అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా షిప్ స్టెబిలిటీ గురించి బేసిక్గా తెలుసుకోవాలి. ప్రతి ఓడకు ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అంటే గురుత్వాకర్షణ కేంద్రం G ఉంటుంది. దీన్ని ఆ ఓడ యొక్క బ్యాలెన్స్ పాయింట్ అనుకోవచ్చు. రూల్ చాలా సింపుల్. ఈ పాయింట్ ఎంత కిందకుంటే ఓడ అంత స్టేబుల్గా ఉంటుంది. అదే గనుక ఈ పాయింట్ పైకెళ్ళిందంటే ఓడ చాలా అన్స్టేబుల్గా మారిపోతుంది. నిలబెట్టిన పెన్సిల్ మొన ఎలా అయితే ఈజీగా పడిపోతుందో అలాగనమాట. సాధారణంగా ఓడ నీళ్లల్లో ఉన్నప్పుడు బూయన్సీ, అంటే నీళ్లు పైకి నెట్టే శక్తి, దానికొక ఫ్రెండ్ లాగా, ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ ఓడ అనుకోకుండా ఒక పక్కకి వంగినా ఈ బూయన్సీ ఫోర్స్ వెంటనే దాన్ని సరిచేసి మళ్లీ నిటారుగా నిలబెడుతుంది. కానీ ఆ స్నేహమంతా నీళ్లలో ఉన్నంతవరకే. ఎప్పుడైతే డ్రై డాక్ లోపల ఓడ అడుగు భాగం ఆ కాంక్రీట్ బ్లాక్లను తాకుతోందో ఆ ఒక్క క్షణంలో
ఆట మొత్తం మారిపోతుంది. ఆ క్షణంలోనే కథలోకి ఒక కొత్త విలన్ ఎంటర్ అవుతాడు. దాని పేరే పీ-ఫోర్స్. ఇదేంటంటే కింద ఉన్న బ్లాక్స్ ఓడను పైకి నెట్టే శక్తి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక టేబుల్ని వేలితో నొక్కితే ఆ టేబుల్ కూడా మన వేలిని పైకి నెడుతుంది కదా, సేమ్ అలాగే నీటి మట్టం తగ్గే కొద్దీ ఈ పీ-ఫోర్స్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో తేడా చాలా క్లియర్గా ఉంది కదా. ఓడ నీళ్లలో ఫ్రీగా తేలుతున్నప్పుడు దానిమీద రెండే శక్తులు పనిచేస్తాయి, గురుత్వాకర్షణ, బోయెన్సీ. అప్పుడు అది స్టేబుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది బ్లాక్స్ మీదకు వస్తుందో అప్పుడు మూడో శక్తి అంటే ఈ పీ-ఫోర్స్ యాడ్ అవుతుంది. ఇదే ఆ స్టెబిలిటీని మొత్తం పాడు చేసే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అసలైన ప్రమాదం ఏంటో తెలుసా? ఈ పీ-ఫోర్స్ వల్ల ఓడ యొక్క బ్యాలెన్స్ పాయింట్ అంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నిజానికి అక్కడే ఉన్నా సరే అది పైకి వెళ్ళిపోయినట్టుగా ప్రవర్తిస్తుంది. దీన్ని వర్చువల్ రైజ్ అంటారు. మనమిందాక ఏమనుకున్నాం? సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి వెళ్తే స్టెబిలిటీ దారుణంగా పడిపోతుంది. అంటే ఆ క్షణంలో ఓడ బోల్తా పడటానికి దాదాపు సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ మొత్తం ఆపరేషన్లోనే అత్యంత ప్రమాదకరమైన, అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ఇది ఒక కత్తిమీద సాము లాంటిది, ఒక హై స్టేక్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్. సరే, ఈ క్రిటికల్ ఫేజ్లో ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఓడ వెనక భాగం బ్లాక్స్ని తాకగానే పీ-ఫోర్స్ పుడుతుంది, స్టెబిలిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సెకండ్, నీళ్లు తగ్గే కొద్దీ పీ-ఫోర్స్ పెరుగుతుంది, బుయన్సీ తగ్గుతుంది. దీంతో ఆ వర్చువల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇంకా పైకి వెడుతుంది, స్టెబిలిటీ ఇంకా పడిపోతుంది. థర్డ్, ఇదే మోస్ట్ డేంజరస్ పాయింట్. ఓడ ముందు భాగం బ్లాక్స్ని తాకడానికి కొన్ని క్షణాల ముందు పీ-ఫోర్స్ పీక్స్లో ఉంటుంది. ఓడ ఎప్పుడు బోల్తా పడుతుందా అన్నంత బలహీనంగా ఉంటుంది. ఫైనల్గా ఫోర్త్, ఓడ ముందు భాగం కూడా బ్లాక్స్ మీద ల్యాండ్ అవ్వగానే పీ-ఫోర్స్ మొత్తం బ్లాక్స్ మీద సమానంగా పడిపోతుంది. హమ్మయ్యా, ఓడ సేఫ్. ఇంత పెద్ద రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తారు? సమాధానం పక్కా ప్లానింగ్ ఇంకా మ్యాథ్స్. ఇంజనీర్లు దీనికోసం ముందుగానే ఒక డ్రై డాక్ ప్లాన్ రెడీ చేస్తారు. ఇందులో ప్రతి చిన్న విషయాన్ని లెక్కేస్తారు. ఓడ వెనక భాగం ఎంతకన్నా ఎక్కువ వంగి ఉండకూడదు, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మ్యాక్సిమం ఎంత ఎత్తు వరకు వెళ్లొచ్చు, ఇలాంటి కఠినమైన లిమిట్స్ పెట్టి వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఇదంతా కేవలం థియరీ కాదు. ఈ లెక్కల్లో చిన్న పొరపాటు జరిగినా దాని పరిణామాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి. ఉదాహరణకు కోస్టా కాంకోడియా ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. కానీ చాలామందికి తెలియని విషయమేంటంటే ఆ ప్రమాదానికి కూడా ఇదే ఫిజిక్స్ సూత్రం దోహదపడింది. ఆ ఓడ అడుగుభాగం సముద్రగర్భంలోని నేలను తాకినప్పుడు అచ్చం ఇక్కడలాగే ఒక రియాక్షన్ ఫోర్స్ అంటే పీ-ఫోర్స్ లాంటిది ఏర్పడింది. దానివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీలో వర్చువల్ రైజ్ వచ్చి ఆ భారీ నౌక బోల్తా పడటానికి అదొక కీలక కారణమైంది. సో భౌతిక శాస్త్రంతో ఇంత పెద్ద యుద్ధం చేశాక ఫైనల్గా ఖచ్చితమైన ఇంజనీరింగ్ గెలుస్తుంది. ఓడ ఇప్పుడు పూర్తిగా సురక్షితంగా, స్థిరంగా డ్రైడాక్లో ఉంటుంది. ఓడ ఇలా సేఫ్గా డాక్లో సెటిల్ అయ్యాక అసలు పని మొదలవుతుంది. అప్పుడు దాని అడుగు భాగాన్ని హై ప్రెషర్ వాటర్తో వాష్ చేస్తారు. ఆ పేరుకుపోయిన జీవులన్నింటినీ జాగ్రత్తగా సేకరించి పారేస్తారు. ఏవైనా డ్యామేజీలుంటే రిపేర్ చేస్తారు. చివరగా కొత్త యాంటీ ఫౌలింగ్ పెయింట్ వేసి మళ్లీ ఫ్రెష్గా తయారు చేస్తారు. అంతా పని అయిపోయాక కథ ముగిసిపోలేదు. ఓడను మళ్లీ నీళ్లలోకి వదిలేటప్పుడు ఈ మొత్తం హై రిస్క్ ప్రాసెస్ అంతా మళ్లీ రివర్స్లో జరుగుతుంది. మళ్లీ ఆ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీని అంతే జాగ్రత్తగా దాటాల్సుంటుంది. చూశారుగా, మన కంటికి కనిపించని కొన్ని భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా ఇంత పెద్ద సంక్లిష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ఈ ఆధునిక ప్రపంచాన్ని తెరవెనక ఉండే నడిపిస్తున్న ఇలాంటి అదృశ్య శక్తులు ఇంకా ఎన్నో ఉంటాయి కదా.